హే గాయ్స్, ఇవాల్టి మినీ బ్లాగ్ ఏంటంటే చూసారు కదా టైటిల్. మేము రైతు బజార్కి వచ్చాము. అమెరికాలో ఏంటి రైతు బజార్ అనుకుంటున్నారా? దీన్నే ఫార్మర్స్ మార్కెట్ అంటారు. అంటే ఫార్మర్స్ డైరెక్ట్గా వచ్చి ఇలాగా వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని సెల్ చేస్తారనమాట. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది, ఆర్గానిక్గా అమ్ముతారు కాబట్టి. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో జస్ట్ చూద్దాము ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పి వచ్చామన్నమాట. చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి. నాకైతే అసలు నేను మార్కెట్లో యూఎస్ మార్కెట్లోనే చూడనివి కొన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట కొత్తగా. సో అలా చూసుకుంటూ వెళ్తున్నాము. వీళ్ళు ఇక్కడ చెట్లు కూడా అమ్ముతున్నారనమాట. కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అమ్ముతున్నారు. ఇవి ఏమంటారో నాకు కూడా తెలీదు, కానీ చూడ్డానికి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆకుకూరలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. నేను మార్కెట్లో నార్మల్గా వాల్మార్ట్లో, ఇండియన్ స్టోర్స్లో చూడనివి కూడా కనిపించాయి నాకు. ఇక్కడ చూడండి, క్యారెట్స్ ఆర్గానిక్గా అది వాళ్ళ చెట్లతో సహా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆర్గానిక్ క్యారెట్స్ అని చెప్పి బంచ్ వచ్చి $3 అంట. కాస్ట్ ఎక్కువే, బట్ యా టేస్ట్ ఆర్గానిక్ కాబట్టి మనం కొనుక్కోవచ్చు. అలాగే వీళ్ళు ఇక్కడ కొన్ని జ్యూసెస్, షుగర్ కేన్ జ్యూస్ అని, బోబా బాగా ఫేమస్ అయిపోయింది కదా ఇప్పుడు. చాలామంది ఇండియన్స్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆకుకూరలు చూడండి, అసలు ఇవి ఏం ఆకుకూరలో కూడా అర్థం కాలేదు. నేనైతే గూగుల్ లెన్స్లో దాన్ని ఫోటో తీసి సర్చ్ చేశాను అనమాట. కొన్ని గోంగూర ఉన్నాయి. ఇంకా చూడండి, ఫ్రూట్స్ అయితే అసలు ఇలా బాక్సెస్లో పెట్టి అమ్ముతున్నారు. కాస్ట్ అయితే చాలా ఉంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లాక్బెర్రీ, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఏమీ కొనలేదు. ఈ బీన్స్ చూసారా ఎంత పొడుగు ఉన్నాయో అసలు. అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. పొడుగు ఉన్నాయి, పొట్టిగా ఉన్నాయి, అలా చాలా వెరైటీస్ ఆఫ్ బీన్స్ ఉన్నాయి ఇక్కడ. అలానే వీళ్ళు బ్రెడ్స్ తింటారు కదా ఎక్కువ, సో బ్రెడ్స్ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, చేపలు చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి, ఇలా ఫిష్, సాల్మన్ ఫిష్ అన్నీ అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసరికి ఫ్రూట్స్, పీచెస్ అనమాట. అన్ని వెరైటీస్ ఆఫ్ పీచెస్, చెర్రీస్. నేనైతే కొన్ని టేస్ట్ చేశాను, చాలా టేస్టీగానే ఉన్నాయి. కానీ ఓకే, ఇంకోసారి ట్రై చేద్దాంలే అని వదిలేసామన్నమాట. ఇంకో సైడ్ ఏంటంటే ఇలా ఫ్లవర్స్ పెట్టారు చూసారా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకు ఎందుకో ఫ్లవర్స్ కనిపిస్తే చాలు ఆగిపోయి అక్కడే టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి అసలు. అయితే క్యూట్గా ఉన్నాయి అసలు అన్నీ. అంతేనండి ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.